కేవలం దేవుడిని నమ్ముకుంటే చాలు, చర్చికి వెళ్తే చాలు, ప్రార్థనలు చేస్తే చాలు ఇలా అనుకునే క్రైస్తవులకు గొప్ప ఆత్మీయ సత్యం నేర్పిన ఒక కథ. స్కాట్లాండ్ దేశంలో ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒక ఒడ్డునున్న వారిని మరో ఒడ్డుకు చేర్చడం ఒక వృద్ధుడి ప్రతిరోజు పని. అతడు పెద్ద బోధకుడు కాదు, సంఘ కాపరి కాదు, కానీ దేవుడంటే భయభక్తులు కలిగిన మనిషి. ప్రతిరోజు అతని పడవలో ఎంతో మంది ప్రయాణికులు ప్రయాణించేవారు. అయితే అతను ఒక విషయం గమనించేవాడు. పడవలో ప్రయాణించే చాలా మంది తమను క్రైస్తవులమని చెప్పుకునేవారు, కానీ వారి జీవితాలు మాత్రం దేవుని చిత్తానికి దూరంగా ఉండేవి. వారి మాటలు ఒకలా, వారి చేతలు మరోలా. పైకి భక్తి, లోపల అహంకారం. పైకి ప్రార్థనలు, లోపల పాపం. అప్పుడు ఆ పెద్ద ఆయనకు యాకోబు గ్రంథంలోని ఒక వాక్యం గుర్తుకు వచ్చింది. క్రియలు లేని విశ్వాసము మృతమైనది. అది చూసి అతని హృదయం చాలా బాధపడేది. ఒకరోజు ఆ వృద్ధుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. మాటలతో కాదు, ఒక చిన్న ఉదాహరణతో వారికి నిజం తెలియజేయాలని అనుకున్నాడు. అతను పడవలో ఉన్న 2 తెడ్డులపై పేర్లు వ్రాశాడు. ఒకదానిపై విశ్వాసము, మరొక దానిపై క్రియలు. అయ్యా, త్వరగా తీసుకెళ్ళు, ఆలస్యం అవుతుంది అంటూ ప్రయాణికులు పడవెక్కారు. అప్పుడు ఆ పెద్దాయన విశ్వాసము అనే తెడ్డుతో మాత్రమే పడవ నడపడం మొదలుపెట్టాడు. పడవ గిరగిరా తిరుగుతుంది. ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఏమిటయ్యా ఇది, పడవ ముందుకు పోవడం లేదు అని అన్నారు. క్రియలు అనే తెడ్డు కూడా వేయండి, కానీ పడవ మళ్ళీ అదే చోట తిరుగుతూ ఉంది. అయ్యా, ఒక తెడ్డుతో పడవ నడపడం అవివేకం, 2 తెడ్డులు సమానంగా వేస్తేనే పడవ ముందుకు సాగుతుంది అని చెప్పారు. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. అందుకే ఒక తెడ్డుకు విశ్వాసము, మరొక తెడ్డుకు క్రియలు అని పేరు పెట్టాను. చాలా మంది దేవుడిని నమ్ముకుంటే చాలు, ఎలా జీవించినా పర్వాలేదు అనుకుంటున్నారు. మరికొందరు దేవుడు లేకపోయినా మంచి పనులు చేస్తే చాలు అనుకుంటున్నారు. కానీ విశ్వాసము మరియు క్రియలు రెండూ కలిసి నడిచినప్పుడే జీవితం గమ్యానికి చేరుతుంది. ఆ మాటలు విన్న అనేక మంది తమ తప్పు తెలుసుకున్నారు. ఎందుకంటే విశ్వాసం మాత్రమే ఉంటే జీవితం ముందుకు సాగదు, క్రియలు మాత్రమే ఉన్నా పరిపూర్ణత కాదు, రెండూ కలిసి ఉండాలి. ప్రియమైన సహోదరులారా, క్రియలు లేని విశ్వాసం మృతమైనది. ప్రార్థనలు చేస్తూ పరిశుద్ధ జీవితం లేకపోతే ప్రయోజనం లేదు. చర్చికి వెళ్తూ మనసులో ద్వేషం ఉంటే ప్రయోజనం లేదు. బైబిల్ చదువుతూ జీవితంలో మార్పు లేకపోయినా ప్రయోజనం లేదు. నువ్వు ఈ లోకమనే ఒడ్డు నుండి పరలోకమనే ఆవల ఒడ్డుకు చేరాలంటే విశ్వాసము మరియు క్రియలు ఈ రెండూ నీ జీవితంలో ఉండాలి. కేవలం నమ్మకం కాదు, ఆ నమ్మకాన్ని చూపించే జీవితం కూడా ఉండాలి. క్రీస్తు మన కొరకు విడిచి వెళ్లిన అడుగుజాడల్లో నడుచుకోవాలి. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఆత్మీయ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.